ప్రార్థన. కృపకల దేవా నీకే స్తోత్రాలయ, రాజాదిరాజా నీకే స్తోత్రాలయ, దేవాదిదేవ మీకే స్తోత్రాలయ. భూమిని ఆకాశంను సృజించి దాన్ని పరిపాలిస్తున్న దేవా మీకే స్తోత్రాలయ. ఘనమైన దేవా మీకే స్తోత్రాలయ. మా తండ్రిగా ఉన్న దేవా మీకే స్తోత్రాలయ. ఉదయం నుండి సాయంత్రం రాత్రి వరకు క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మా గొప్పతనం కానే కాదు తండ్రి, కేవలం నీ కృప, నీ కాపుదల. ఏమి ఇవ్వగలమయ్యా మీ ప్రేమకు? నేనెంత, నా బ్రతుకెంతయ్యా? కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి, నా దేవా నా ప్రభువా. తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. మాలో ఉన్న అతిక్రమ పాప దోషాలను క్షమించండి తండ్రి, మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని క్షమించండి, సోమర్తనాన్ని క్షమించండి, మీ పట్ల మాకున్న నిర్లక్ష్యాన్ని క్షమించండి తండ్రి. తండ్రి మీ కాపుదల భద్రతను మాకు ఇవ్వండి. అనుదినం మీరు మా జీవితంలో చేసే మేళ్లకై మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి మాలో ఉన్న కోపాన్ని తీసివేయండి ప్రభువా. మనుషుల గురించి ఆలోచించే ఆలోచన మాకు రానివద్దయ్యా. మీ గురించి ఆలోచించాలి దేవా, మీకు దగ్గర అవ్వాలి దేవా. తండ్రి నా దేవా నా ప్రభువా, అటువంటి నూతనమైన హృదయాన్ని మాకు అనుగ్రహించయ్యా. అయ్యా నీ చిత్తం ఏదో తెలియకుండా తండ్రి మేము ఎలా నడుచుకోవాలో తెలియకుండా మా ఇష్టానుసారం మేము కాకుండా తండ్రి మీకు ఇష్టానుసారంగా మేము నడుచుకునే కృపను మాకు దయచేదేవా. తండ్రి తండ్రి యేసయ్యా, అప్పుల బాధల నుంచి విడుదల కలగజేయండి నా తండ్రి. సొంత ఇంటి కల నెరవేరే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. అయ్యా అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. ఇంటిలో ఉన్న ఆర్థిక లేమితో బాధపడుతున్న బిడ్డలకు లేమి తీసేసే సమృద్ధితో నింపండి నా తండ్రి. తండ్రి యేసయ్యా, వివాహం వారికి వివాహం జరిగే కృపను దయచేయండి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం దయచేయండి. రేపు జరగబోయే ప్రతి మందిరంలో జరగబోయే ప్రతి ఆరాధనను మీరు గైకొనండి తండ్రి. మనుషులను నమ్ముకొట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకొట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పారు కదా దేవా. దేవా తండ్రి మీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. నీ వాత్సల్యమును మా తండ్రి మా అతిక్రమములను తుడిచివేయ్యా. అయ్యా నా దోషాలు పోవునట్టుగా నన్ను బాగా కడుగుదేవా. నా పాపాలు పోవునట్టుగా నన్ను పవిత్రపరచయ్యా. అయ్యా మీ దీవెన వల్ల తండ్రి విడుదల స్వస్థత అందరికీ, ప్రతి బిడ్డకు కూడా విడుదల స్వస్థత కలిగేలా కృపను దయచేయ్యా. తండ్రి మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నా దేవా నా తండ్రి మేము నిద్రిస్తుండగా మా మంచం చుట్టూ రక్తపోసి నేను ఇంటి చుట్టూ దేవతలను కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున మళ్ళీ మీ ప్రార్థనతో మా జీవితాలు మొదలయ్యే కృపా భాగ్యాన్ని మాకు కలిగించండి తండ్రి. ప్రతి బిడ్డ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలగచేయండి. ఏ మనసు బాగలేక తండ్రి మనసు స్థిమితంగా లేని బిడ్డలకు ఆత్మశాంతిని ప్రసాదించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలగచేయండి అయ్యా. దేవా ఏ బిడ్డలు ఏ బాధలతో పడుతున్నారు, ప్రతి బిడ్డ అనారోగ్య సమస్య నుంచి తండ్రి ప్రతి బిడ్డ సమస్యల నుంచి విడుదల పొందురుగాక దేవా. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకు స్తోత్రం 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 స్తోత్రం.